ఓకే, ఫస్ట్ ఇందాక మిస్ అయిన క్వశ్చన్ ఒకటి చూడండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n ఇంటూ tan ఇన్వర్స్ x dx. ఓకే, సో ఫస్ట్ చేసినట్టు చేద్దాం. ఇది u, ఇది v చేస్తా చూడండి. ఇప్పుడు u ఇంటూ ఇంటిగ్రల్ v x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 dx. ఓకే, n ప్లస్ 1 ఇటు వచ్చేస్తే జాగ్రత్తగా మీరు ఇందాక క్వశ్చన్ చూస్తే నాకు అటు సైడ్ చూడకూడదు అసలు. n ప్లస్ 1 ఇంటూ ఐఎన్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఐ n మైనస్ 2 ప్లస్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు, అది కదా అడిగింది. ఇక్కడ ఇందులో డినామినేటర్లో ఏముంది నీకు? n ప్లస్ 1 కదా, దీని వాల్యూ ఎంత ఫస్ట్ ఉన్నది? tan ఇన్వర్స్ x1 పెట్టేస్తే పై బై 4 ఇంటూ 1 బై n ప్లస్ 1, 0 పెట్టేస్తే 0 అనా. సో ఇక్కడ డినామినేటర్లో n ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ n ప్లస్ 1 వచ్చింది. సో ఫైనల్గా నువ్వు అది n ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే n ప్లస్ 1 ఇంటూ ఐఎన్, ఇది మనకు కావాల్సిన టర్మ్ వచ్చేస్తుంది. n ప్లస్ 1 ఇంటూ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఇంకోటి ఎక్స్ tan ఇన్వర్స్ x మధ్యలో చేసి వదిలేసాం కదా, అట్లా చేసినా కానీ వస్తుంది అనమాట. ఓకే, ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ x సపరేట్ చేసి, బట్ కొంచెం లెంతీ, బట్ స్టిల్ అది కూడా చూపిస్తాను. సరే, 0 to 1 x పవర్ n ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. నెక్స్ట్ నా వాట్ వీ నీడ్ టు డూ ఇస్, మనకి n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 ఉందిరా. అంటే ఇప్పుడు ఎన్కి ఇక్కడ సఫిక్స్కి కోఎఫిషియంట్కి డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ అంతే, సఫిక్స్కి కోఎఫిషియంట్కి డిఫరెన్స్ ఎంత? 1. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ రీప్లేస్ n విత్ n మైనస్ 2. ఎక్కడ n ఉంటే అక్కడ n మైనస్ 2 పెట్టేయండి. అప్పుడు యూ విల్ గెట్ n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ n మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. నౌ యాడ్ దీస్ టూ టర్మ్స్, ఇది నువ్వు చేయాల్సింది. ఇప్పుడు యాడ్ చేస్తే ఆర్హెచ్ఎస్ ఏమైపోతుంది చూడండి. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ n మైనస్ 1 కామన్ తీస్తే యూ గోయింగ్ టు గెట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో 0 to 1 ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే సారీ 0 to 1 ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎక్స్ పవర్ n బై n లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 1 బై n వచ్చేస్తుంది. విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 బై n. ఆ మైనస్ ఈ ఇక్కడ మైనస్ 1 బై n అటు వెళ్ళిపోతే ప్లస్ 1 బై n. సో ఫైనల్ ఆన్సర్ పై బై 2 అనమాట. సో దిస్ ఈజ్ వన్ వే సాల్వింగ్ దిస్. అది కొంచెం ఐడెంటిఫై చేస్తుంటే అయిపోయింది, బట్ స్టిల్. ఆర్ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ n ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ dx. సో ఏంటంటే ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ఇట్లా సపరేట్ చేసి చేసినా కానీ యూ గెటింగ్ దట్ యాక్చువల్లీ. ఓకే, యా, ఐఎన్ మైనస్ 2 ఇది u and this is v obviously. Now u into x tan inverse x into integral v x power n by n. Okay, limits from 0 to 1 minus integral u dash 1 into tan inverse x plus 1 by 1 plus x square into x ఇదంతా u dash రా ఇంటూ ఇంటిగ్రల్ v x పవర్ n by n dx. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 1 పెట్టేస్తే పై బై 4 ఇంటూ n ఈజ్ వాట్ యూ గెటింగ్. పై బై 4 ఇంటూ n మైనస్ 0, అది ఎట్లాగో మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 సపరేట్ చేసేస్తుంది చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 1 బై n ఇంటూ 1 బై n ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ n ఇంటూ tan ఇన్వర్స్ x, which is again x power n into tan inverse x dx minus 1 by n into integral 0 to 1
ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇది ఇక్కడ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ దిస్ ఈజ్ ఐఎన్ కదా, మళ్ళీ అవునా? ఈ ఐఎన్ ఇటు వచ్చేస్తే ఐఎన్ ప్లస్ 1/n ఇంటూ ఐఎన్, ఆటోమేటిక్గా నీకు ఎల్సిఎం తీసుకున్న తర్వాత n ప్లస్ 1 ఇంటూ ఐఎన్ అనే టైం వస్తుంది చూడరా. n ఈక్వల్స్ టు π/4 ఇంటూ 1/n కదరా ఇది, చూడండి ఇక్కడ π/4 ఇంటూ 1/n అది. సరే అగైన్, సో వాట్ ఈస్ లెఫ్ట్? π/4n మైనస్ 1/n ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ నీకు కావాల్సింది వస్తుంది, నీకు నెక్స్ట్ టర్మ్లో నీకు కావాల్సింది వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఎక్స్ పవర్ n/n అది ఇక్కడ కొంచెం చేంజెస్ చేసుకుంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు పాయింట్ నేను రాసేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ, అంటే ఒక ఎక్స్ స్క్వేర్ సపరేట్ చేశాను అని దాని మీనింగ్, ఎక్స్ పవర్ n మైనస్ 1 డిఎక్స్. ఓకే, ఇది సపరేట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. minus 1/n into integral 0 to 1 x power n minus 1 dx. This is direct thing. Cancel అయిపోతే minus of minus plus 1/n into integral 0 to 1 x power n minus 1 into 1/1 plus x square dx. So ఇది నీకు మళ్ళీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని v, ఇది u1 కొని సాల్వ్ చేస్తే వచ్చేస్తాం. సో దిస్ ఇస్ అ బిట్ లెంతీ. ఈ ప్రాసెస్ చూడండి, ఇది కరెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రిడక్షన్ ఫార్ములా మీద. విల్ సీ అనదర్ వన్. Find the value of 626 into integral 0 to infinity e power minus x into sin power 25x dx. ఓకే, sin power 25 అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎన్ ఫైండ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఎలా క్రియేట్ చేసుకుంటానంటే ఐఎన్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అని చేస్తాను. జనరలైజ్ చేసేద్దాం క్వశ్చన్ని. ఓకే, సో ఇప్పుడు క్లియర్లీ ఏం చేస్తాం? సైన్ పవర్ ఎన్ఎక్స్ని యూ అనుకుంటాం, ఈ పవర్ ఎక్స్ని వి అనుకొని యూ ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. సరే, యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే ఎన్ ఇంటూ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఈ పార్ట్ను అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ పెట్టినప్పుడేమో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ రా 0 పెట్టినప్పుడేమో సైన్ ఎక్స్ 0. సో ఓవరాల్గా 0 - 0 అయిపోతుంది అది.
ఓకే కదా, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అంటే దట్ పార్ట్ ఈస్ ఫైన్. నో ఓవరాల్గా అది ఎన్ బయటకు వచ్చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 0 అది సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ వస్తుంది ఇక్కడ డిఫరెన్షియేషన్. సరే, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఉంది. అగైన్ ఇది u ఇది v, ఇంకా తగలేదు కాబట్టి చేసుకుంటే వెళ్తుంది. ఓకే, ఇంకొక కాస్ ఎక్స్ వస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ దాన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటే మళ్ళీ ఐఎన్లోకి మారిపోతుంది అది. ఓకే, దట్ ఈస్ వాట్ ట్రయింగ్ టు డూ హియర్. సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. n బయటే ఉందిరా, తర్వాత రాసుకోవచ్చు. మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ యూ డాష్ చేస్తారండి. యూ డాష్ ఏంటి, n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ n మైనస్ 1x ఇది యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ జాగ్రత్త చూడండి ఇప్పుడు అది స్టెప్. ఓకే, ఇది మళ్ళీ 0 అయిపోతుంది. ఇన్ఫినిటీ పెడితేనేమో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 పెట్టినప్పుడు సైన్ ఎక్స్ 0, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ 0. ఏన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ n ఇంటూ లోపల ఇంటిగ్రల్ సపరేట్ చేసేస్తున్నది ఉంటారా n మైనస్ 1 ఇంటూ ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసేసుకుంటే ఓకే, n మైనస్ 1 ఇంటూ వాట్ డూ వీ హ్యావ్ హియర్, sin power n minus 1x sin power n minus 2x minus sin power nx into e power minus x అలానే ఉంది. sin x into sin power n minus x అంటే sin power nx ఓకే మైనస్ sin power nx into e power minus x రెండు ఇంటిగ్రల్ 0 to 1 dx ఇక్కడ కూడా 0 to 1 dx అని రాసేసుకుంటే అయిపోయింది, డన్. అది ఓకేనా. నా క్లియర్లీ దిస్ ఇస్ వాట్. ఓకే, నీకు రాస్తా చూడండి. n ఇంటూ బ్రాకెట్ లోపల ఏమేమి ఉన్నాయి, రెండు ఉన్నాయి. n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2 అంటే in మైనస్ 2 ఉన్నట్టు in మైనస్ 2 మైనస్ in. ఓకే, అటు సైడ్ in ఉంది కదా. సరే, n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ in మైనస్ in మళ్ళీ అంతేనా. ఇంతవరకు n మైనస్ 1 ఆఫ్ in మైనస్ 2 మైనస్ in, ఇక్కడ సపరేట్గా in ఉంది. సరే, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ n మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ ఆఫ్ n ప్లస్ 2 in, ఇదంతా inకి ఈక్వల్. n ఇంటూ n ప్లస్ 2 ఇటు వచ్చేస్తే in ఆఫ్ in ప్లస్ n ఇంటూ n ప్లస్ 2 in ఈక్వల్స్ టు into in minus 2 so n square plus 2n plus 1 n plus 1 whole square into in equals to n square minus n into in minus 2. Something is wrong again.
నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి ప్రీవియస్ మెయిన్స్. ఓకే, ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ రా, ఎక్కువ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి వాటి మీద. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ వన్ 2020 చేస్తుంది ఇప్పుడు మనం. ఇఫ్ f of a plus b plus 1 minus x is equals to f of x for all x, where a and b are fixed positive real numbers, then find the value of 1 by a plus b of integral a to b f of x into f of x, sorry, x into f of x plus f of x plus 1 dx. ఓకే, ఆప్షన్స్ ఏమున్నాయంటే అన్నీ అయితే ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది ఆప్షన్స్లో, లేదంటే ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. రెండు లేవు, ఇట్లా రెండు కాంబినేషన్స్ లేవు ఆప్షన్స్లో. ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కాంబినేషన్స్ ఏం లేవు అనమాట. ఓకే, నా ఫస్ట్ థింగ్ లెట్స్ సి, ఇది ఇంటిగ్రల్ ఏ టు బి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి, లెట్స్ రీప్లేస్ ఎక్స్ విత్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్తో చేద్దాం. మీకు ఏమొస్తుంది, 1 బై ఏ ప్లస్ బి ఇంటిగ్రల్ ఏ టు బి ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1 మైనస్ ఎక్స్, అంతే కదా, డిఎక్స్. ఈ జాగ్రత్త చూస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1 మైనస్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని క్వశ్చన్ ఇచ్చేసారు వాళ్ళు. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఎక్స్ని ఎక్స్ మైనస్ 1తో రీప్లేస్ చేయటమే కదా, ఆర్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ 1తో రీప్లేస్ చేయటమేగా. చూడండి ఇక్కడ నుంచి ఇఫ్ యూ రీప్లేస్ ఎక్స్ విత్ ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుందో చెప్పండి, యూ గోయింగ్ టు గెట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. చూడండి క్వశ్చన్ అలానే క్రియేట్ అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అది ఓకే. నా దిస్ ఈజ్ ఐ, ఇది ఐ అనుకుందాం, ఇది మళ్ళీ ఐ అయింది. నా ఐ ప్లస్ ఐ విల్ గివ్ యూ 1 బై ఏ ప్లస్ బి ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి మార్చుకుందాం, లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. లెట్స్ సే ఫస్ట్ అయితే డివైడ్ చేద్దాం, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని నువ్వు మార్చామనుకో, దీన్ని చేంజ్ చేసామనుకో, ఎక్స్ని ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్తో చేస్తే సెకండ్ దాంట్లో చేయొద్దు, ఓన్లీ ఇక్కడ చేయండి, ఆర్ ఐ మీన్ రెండిట్లో ఏదో ఒక దాంట్లో చేయండి, మొత్తంలో చేయొద్దు. మళ్ళీ ఎక్స్ని ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి ఎలా కన్వర్ట్ అయిపోతున్నాయి అన్నీ. నౌ దిస్ ఇస్ అగైన్ ఈక్వల్స్ టు వాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే నీ దగ్గర ఏమొస్తున్నట్టు, ఇప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తున్నట్టు, అవునా. సో ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్లో 2 టైమ్స్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది 2i రా. చూడండి చెప్తానే ఉన్నాం అన్న కూడా, 2 క్యాన్సిల్ చేయడం మర్చిపోతారు. సరే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఆప్షన్స్లో లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, సో దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కూడా ఉంది, ఎక్స్ని ఎక్స్ ప్లస్ 1గా మార్చుకోవచ్చా, ఎస్, వీ కెన్ రీప్లేస్ ఎక్స్ విత్ టీ ప్లస్ 1. అప్పుడు ఇంటిగ్రల్స్ ఎలా మారిపోతుంది, లిమిట్స్, ఎక్స్ వాల్యూ ఏ అయితే టీ వాల్యూ ఏ మైనస్ 1, ఎక్స్ వాల్యూ బి అయితే టీ వాల్యూ బి మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డిటీ. సో ఇప్పుడు నేను దాన్ని అక్కడ టీని ఎక్స్తో మార్చేసుకోవచ్చా, సో ఇంటిగ్రల్ ఏ మైనస్ 1 టు బి మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఓకే, రెండు సేమ్ అనమాట. ఓకే, ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, అచ్చా ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ మొన్న ఒకటి అయితే కాన్సెప్ట్ మిస్ అయింది చూడండి సరే. ఓకే,
రేంజ్ ఆఫ్ ఏ డెఫినెట్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ చేస్తున్నాం? రేంజ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్, హౌ టు ఫైండ్ దిస్. ఇంకోటి కంపారిజన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి, అంటే ఏది పెద్దదని. సో అది సింపుల్, అదేం చెప్పట్లేదు నేను. ఫంక్షన్ ఏది పెద్దది ఏది చిన్నది అనేది యూ కెన్ కంపేర్ దట్. ఓకే, నో వరీస్. నా ఇన్ఈక్వాలిటీస్ చూడండి. రేంజ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్, వెన్ ఐ సే ఇంటిగ్రల్ a to b f of x dx అనే ఫంక్షన్కి రేంజ్, హౌ టు ఫైండ్ ద రేంజ్. ఓకే, నా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రేంజ్ ఫైండ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ 1 ఇస్ find range of f of x in the interval, find range of f of x in the interval a comma b. Okay, find range of f of x in the interval a comma b. సో అంటే ఇండైరెక్ట్గా దట్ ఈస్ ఫైండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం అని, అంతే కదా. ఫైండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం. లెట్స్ సే మినిమం వాల్యూ స్మాల్ m వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం వాల్యూ క్యాపిటల్ M వచ్చింది అనుకోండి. సో ఇన్ ద ఇంటర్వెల్ a comma b, the interval a comma b or closed interval అని తీసుకోవచ్చు, దట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. సో m less than or equal to f of x less than or equal to capital M అని వస్తుంది. ఓకే, సో ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ f of x అనమాట. సో నౌ ఇంటిగ్రల్ a to b f of x dx రేంజ్ ఎట్లా వస్తుందంటే m of b minus a and క్యాపిటల్ M ఆఫ్ b మైనస్ ఏ. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మినిమం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటూ b మైనస్ ఏ చేస్తే అయిపోతుంది, అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ m స్మాల్ m తీసుకున్నాం అనుకో, m ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, దట్ ఈస్ వాట్ ఈస్ రిటర్న్ హియర్, అంతే. ఓకే, ఇది కాన్సెప్ట్. సో ఒక డెఫినెట్ ఇంటిగ్రల్కి రేంజ్ ఫైండ్ చేయమంటే నువ్వు చేయాల్సింది ఏంటి, ఆ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ చేయాలి, అంతే. ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 1 to 2 dx బై అండర్ రూట్ 2x cube, okay, minus 9x square plus 12x plus 4. నేను ఓన్లీ డినామినేటర్ తీసుకుంటున్నా చూడండి, ఓన్లీ ఇది ఒక్కటే తీసుకుంటున్నా. దీన్నే కాసేపు g of x అనుకుందాం. ఓకే, దీన్ని g of x అనుకుందాం. f of x అంటే 1/√g of x అనమాట. విల్ డీల్ విత్ దట్ లేటర్. మళ్ళీ డిఫరెన్షియేషన్ అంతా కాకుండా ఇది g of x లా తీసుకొని చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, స్క్వేర్ రూట్ వల్ల నీకు మినిమం మ్యాక్సిమంలో తేడా ఏం రాదుగా. నెగిటివ్ వస్తే అది తీసేస్తావు ఆబ్వియస్లీ, ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు ఇన్ ద ఇంటర్వెల్ 1, 2. సో ఇన్ ద ఇంటర్వెల్ 1, 2 లెట్స్ ఫైండ్ g dash x. సో g dash x అనే ఫంక్షన్ నీకు 6x² మైనస్ 18x ప్లస్ 12. టేక్ అవుట్ 6 కామన్, x² మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 1, 2. నైస్. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ 1 and 2 మధ్యలో నీకు ఎక్స్ వాల్యూస్ 1 దగ్గర 2 దగ్గర ఏమంటుంది క్రిటికల్ పాయింట్స్ వస్తున్నాయి. ఓకే, నా ఎఫ్ డాష్ ఎక్స్ జీ డాష్ ఎక్స్కి ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్లియర్లీ ఇన్ ద ఇంటర్వెల్ 1, 2 ప్లస్ మైనస్ ప్లస్. సో ఇన్ ద ఇంటర్వెల్ 1, 2 జీ డాష్ ఎక్స్ ఈజ్ నెగిటివ్. ఓకే, ఇన్ ద ఇంటర్వెల్ 1, 2 నీకు తెలుస్తుంది ఏంటంటే g dash x ఈజ్ నెగిటివ్, విచ్ మీన్స్ g of x ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. g of x is decreasing function. Now clearly if g of x is decreasing function, f of x will be an increasing function. అవునా కదా, రెసిప్రోకల్ రా. అంటే g of x డిక్రీజింగ్ అయితే f of x అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. సో ఇఫ్ f of x ఈజ్ ఇంక్రీజింగ్, క్లియర్లీ మినిమం వాల్యూ ఏమవుతుంది, స్మాల్ m అంటే f of 1 అవుతుంది. సో విచ్ విల్ గివ్ యూ 1/√2 16 plus 2 18 minus 2 18 minus 9 9 1/3. అండ్ లేటర్ క్యాపిటల్ M అంటే f of 2 అయిపోతుంది, విచ్ విల్ గివ్ యూ 1/√2 cube. 18 to 2 16 minus 36 minus 20 plus 24 4 plus 4 8. అది ఓకే. సో స్మాల్ m వాల్యూ ఇదేమో i అనుకుంటే, స్మాల్ m అండ్ క్యాపిటల్ M వచ్చినాయి. మినిమమ్ ఆఫ్ i ఏమవుతుంది, మినిమమ్ ఆఫ్ i m ఇంటూ a మైనస్ b అంటే 1/3 ఆఫ్ 2 మైనస్ 1. మ్యాక్సిమమ్ ఆఫ్ i 1/2√2. ఓకే, 1/2
2√2 is the maximum of I. Okay, they're clear, which means 1/3 less than or equals to I less than or equals to 1/2√2. ఎప్పుడైనా కానీ ఆ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ చేయటం వస్తే సరిపోతుంది, అంతే, ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకా మిగతావి నార్మల్ క్వశ్చన్సే. మీకు అది ఇంటిగ్రేషన్, ఆ స్టెప్ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ చేయను. ఇంటిగ్రల్ 0 to 1/2 ఇచ్చుకోండి. ప్రాపర్టీ అవసరం లేకుండా చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నీకు. ఇంటిగ్రల్ 0 to 1/2 x² / 1 - x² హోల్ పవర్ 3/2 dx. ఒకటి, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఓకే, సపోజ్ డైరెక్ట్గా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కనిపించలేదు కాబట్టి x² కామన్ తీసాము అని అనుకుంటే కాసేపు, లెట్స్ సే x² కామన్ తీసాము అనుకున్నాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1/x² - 1 హోల్ పవర్ 3/2. x² హోల్ పవర్ 3/2 అంటే x³. ఆ x² క్యాన్సిల్ అయిపోయి ఒక x మిగులుతుంది. అంటే దీని బయట నీకు బ్రాకెట్ బయట 1/x మిగులుతుంది, కానీ లోపల మాత్రం 1/x². సో ఫంక్షన్ డిఫరెన్షియేషన్ క్రియేట్ అవుతుందా? లేదు. అంటే పైన x² లేకుండా ఉండుంటే అట్లా అయ్యేది, ఏంటి, కామన్ తీసుకుంటే డైరెక్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ క్రియేట్ అయిపోయేది. బట్ ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఒకటి క్లియర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ అన్ ఇర్రేషనల్ క్వాంటిటీ. ఇర్రేషనల్ క్వాంటిటీని రిమూవ్ చేయడానికి ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్స్. క్లియర్లీ ఇక్కడ x = sin θ అని తీసేసుకోవచ్చు. సో dx అంటే cos θ dθ. నౌ 0 to x 0 అయితే θ 0, x 1/2 అయితే θ π/6, x² sin² θ into dx cos θ dθ హోల్ అపాన్ 1 - sin² θ cos² θ హోల్ పవర్ 3/2 అంటే cos³ θ. క్యాన్సిల్, ఒక cos క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ 0 to π/6 tan² θ is what is left. ఓకే, సో tan² θ మళ్ళీ secant² θ -1 అని రాస్తాం. ఇంటిగ్రల్ secant² θ tan θ మైనస్ ఇంటిగ్రల్ 1 θ. లిమిట్స్ ఫ్రమ్ 0 to π/6. tan π/6 అంటే నీకు 1/√3 మైనస్ θ అంటే π/6. అది 0 పెట్టేస్తే అంత 0నే కదా. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 2. చూడండి, ఇంక ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా అల్టిమేట్గా మీకు మాడ్యులస్ రిమూవ్ చేయడం రావాలి. -x dx. ఓకే, ఫస్ట్ లోపల ఉన్న మాడ్యులస్ చూస్తే 1 మీద డిపెండ్ అవుతుంది అది. సో ఇంటిగ్రల్ 0 to 1 డైరెక్ట్ రాస్తున్నది అంటారు. ఇంటిగ్రల్ 0 to 1 అంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది నెగిటివ్ కాబట్టి 1 - xలా బయటకు వస్తుంది. అది 1 - x - x dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2 ఈ mod x - 1 అనేది పాజిటివ్ కాబట్టి x - 1 - x అయిపోతుంది మోడ్ లోపల. అది కూడా dx ఇది ఎట్లాగో 1, దీని ఆన్సర్ 1 అయిపోతుంది. అగైన్ యూ గోయింగ్ టు గెట్ 0 to 1 2x - 1 mod 1 - 2x అన్న mod 2x - 1 అన్న ఒకటే కదా. మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుంది? 1/2 మీద డిపెండ్ అవుతుంది. సో 0 to 1/2 ప్లస్ 1/2 to 1 తీసుకోవాలి. మొత్తం సింప్లిఫై చేయట్లేదు, జస్ట్ ఐడియా అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 1 to 2 మోడ్ స్టెప్ కంబైన్ అయి ఉన్నాయి ఇక్కడ. ఇంటిగ్రల్ 1 to 2 మోడ్ 2x మైనస్ స్టెప్ 3x. అది మోడ్ ఆఫ్ 2x మైనస్ స్టెప్ 3x. ఓకే, సో ఇప్పుడు స్టెప్ 3x అనేది ఎక్కడెక్కడ స్టెప్ లోపల ఉన్నది ఏంట్రా? 3x. ఫస్ట్ స్టెప్ రిమూవ్ చేద్దాం. స్టెప్ రిమూవ్ చేయకుండా మోడ్ రిమూవ్ అవ్వదు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ స్టెప్ రిమూవ్ చేయాలి. ఆ 3x అనేది ఇంటీజర్ ఎక్కడెక్కడ చూడండి. వెన్ ఇస్ దిస్ ఇంటీజర్? x 1 దగ్గర స్టార్టింగే 1 కాబట్టి 1 1/3 2/3 సారీ 1/3 2/3 రావు కదా. ఇంకా 1 తర్వాత 2 కాదు, ఇంకా 4/3 ఉంది, 5/3 ఉంది, 6/3. అది సో ఎక్కడెక్కడ స్ప్లిట్ చేయాలి ఇప్పుడు? అది 1 to 2 సారీ 1 to 4/3. 1 to 4/3 ఏమవుతుందా? మోడ్ ఆఫ్ 2x మైనస్ 1 నుంచి 4/3 అంటే 1 to 3 చేస్తాం కదా, 3 to 4 ఉన్నట్టు.
అంటే 3 dx ప్లస్ 4/3 to 5/3. ఓకేనా ఆ పాయింట్, ఈ స్టెప్ ఓకేనా? సో 4/3 to 5/3 రా, ఇంటూ 3 చేయి, 4 to 5, స్టెప్ ఆఫ్ 4 to 5, 4 అయిపోతుంది, 4 పాయింట్ సంథింగ్. అట్లా మళ్ళీ 5/3 to 6/3, 5/3 to 6/3, 5 to 6 వస్తుంది కాబట్టి స్టెప్ ఆఫ్ 2x - 5 dx. ఇప్పుడు అది స్టెప్ క్వశ్చన్స్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఫస్ట్ మాడ్యులస్ దేని మీద డిపెండ్ అవుతుంది? 3/2 మీద, సెకండ్ మాడ్యులస్ 2 మీద, థర్డ్ మాడ్యులస్ 5/2 మీద. ఓకే, x - 5/2 ఆల్వేస్ నెగిటివ్. ఇది ఆల్వేస్ నెగిటివ్, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్నీ 2 కన్నా తక్కువే. ఇది ఆల్వేస్ నెగిటివ్, ఇది ఒక్కటి చెక్ చేసుకోండి సరిపోతుంది. అది ఓకే. సో కంటిన్యూస్గా చూడకుండా ఒక్క నిమిషం ఆగి ట్రై చేసి ఆ తర్వాత చేయండి, మళ్ళీ చూసుకోండి రాకపోతే. ఓకే, ట్రై చేయడం మర్చిపోవద్దు, ట్రై చేశాకే చూసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ π/6 to π/3, ఇది చూడండి ఒకసారి. tan cube x ఇంటూ sin square 3x. ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చిందంటే ఏంటో ఆలోచించండి ఒకసారి. 2 secant square x ఇంటూ sin square 3x ప్లస్ 3 tan x ఇంటూ sin 6x dx. ఓకే, ఇది క్వశ్చన్. సరే, నా ఇంటిగ్రల్ π/6 to π/3 మొత్తం మల్టిప్లై అయిన లోపల మల్టిప్లై చేస్తే యుల్ గెట్ sin power 4 3x sin power 4 3x ఇంటూ కరెక్టేనా? సరే చేసిన తర్వాత తెలుస్తుందిగా. సో 2 ఇంటూ tan cube x ఇంటూ secant square x, ఓకే, ప్లస్ 3 ఇంటూ tan power 4x ఇంటూ sin square 3x ఇంటూ sin 6x. నైస్, దిస్ ఇస్ గుడ్. ఒక 2తో మల్టిప్లై చేసి ఇఫ్ యూ డివైడ్, tan power 4x డిఫరెన్షియేషన్ ఏంట్రా? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ tan power 4x? డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చిందంటే జనరల్గా నీకు అది u' ప్లస్ v' ఫామ్లో ఉన్నట్టు. 4 tan cube x ఇంటూ secant square x, ఆ టర్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ చూడండి. ఆ tan cube x ఇంటూ secant square x ఒక 4 మిస్ అయింది. సో లేటర్ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 4. సరే, ఓకే. నెక్స్ట్ ఈ sin power 4 3x డిఫరెన్షియేషన్ చూడండి. sin power 4x డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది అంటే 4 sin power 3 3x ఇంటూ sin 3x డిఫరెన్షియేషన్ 3 cos 3x. 3 సపరేట్ చేసేస్తున్నా, 4లో నుంచి ఒక 2 సపరేట్ చేస్తా, ఒక sin square 3x సపరేట్ చేస్తున్నాను. అంటే ఒక sin 3x, ఒక cos 3x, ఒక 2 ఉంది. 2 sin 3x cos 3x sin 6x. అది ఆ టర్మ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి. ఓకే, కాబట్టి దాని ముందు ఏం కావాలి? 2 కావాలి, దీని ముందు ఒక 2 కావాలి, ఇక్కడ 4 కావాలి కాబట్టి ఒక 2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేసేస్తే, సో నౌ ది ఆన్సర్ విల్ బి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తున్నారా? ఇక్కడ 2 మిస్ అయింది, ఇక్కడ కూడా 2 మిస్ అయింది. u ఇంటూ v కదా ఫార్ములా. ఓకే, అంటే sin power 4 3x ఇంటూ tan power 4x అనమాట మనకు వచ్చింది. u' ప్లస్ v' ఫామ్లో ఉంది. ఇప్పుడు π/6 to π/3 చూడండి, ప్రాపర్టీ యూజ్ చేయకుండానే వచ్చింది అది.
నెక్స్ట్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2 e power x into x power x into 2 plus log x dx. ఇది ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ I1 is equals to integral 0 to 1 minus x power 50 whole power 100 dx. ఇది కూడా మీరే ట్రై చేయండి. I2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 1, ఇంతవరకు ఒకటి కూడా చేయలేదు కదా రిడక్షన్ ఫార్ములా మీద, 1 minus x power 50 whole power 101 dx. If I2 is equals to some k into I1, find k. అది క్వశ్చన్. ఓకే, సో లెట్స్ చేయండి. అది దొరికేస్తే సొల్యూషన్, ఇబ్బంది ఏం లేదు. సరే, నెక్స్ట్ 2020 అయిపోయింది. లెట్స్ మూవ్ టు 2021. చెప్తాం. లిమిట్ క్వశ్చన్ ఒకటి ఉంది, అంటే న్యూటన్ లిమిట్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటీరియల్ క్వశ్చన్ ఒకటి ఉంది. స్టెప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఉంది, అది నేను రాసి వదిలేస్తాను, మీరు చేయండి. సరే, ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటి, ఇంటిగ్రల్ -a to a mod x plus mod x minus 2 dx is equals to 22, where a is greater than 2 అన్నారు. Then find, okay, and find a2 minus a x plus step x dx. ఓకే, a is clearly greater than 2 కాబట్టి ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి లిమిట్? అది ఒకటి, ఈ mod x సపరేట్గా, ఇది సపరేట్గా రాద్దాం. చూడండి, mod x అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to a x dx అని రాసేయచ్చు. అది ఆ mod xని x అని రాసేయచ్చు. b ఈక్వల్ టు x 2 times రాస్తున్నాం కాబట్టి, ప్లస్ మైనస్ a to a mod x minus 2 dx. ఆ mod x minus 2 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది రా? x minus 2 మీద డిపెండ్ అవుతుంది కదా. అండ్ ఇది జాగ్రత్త చూడండి. అండ్ క్లియర్లీ a ఈజ్ గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చారంటే లిమిట్ ఎలా స్ప్లిట్ చేయాలి ఆలోచిస్తూ ఉండండి. ఒక్క నిమిషం, జస్ట్ ఒక సెకండ్ పాజ్ చేసి ఆలోచించండి చేసేటప్పుడు, చూసేటప్పుడు, వీడియో చూసేటప్పుడు. ఓకే, -a2 2 దగ్గర బ్రేక్ అవ్వాలి dx plus 2 to a mod x minus 2 dx. that is how you will find the value of a. and clearly ఇక్కడ mod x minus 2 ని మైనస్ ఆఫ్ x minus 2 అని రాస్తాము, ఇక్కడేమో ప్లస్ ఆఫ్ x minus 2 అని రాస్తాం. బికాస్ ఇక్కడ ఉన్నాయన్నీ గ్రేటర్ దాన్ 2, ఇక్కడ ఉన్నాయన్నీ లెస్ దాన్ 2 కాబట్టి. అది ఓకేనా. వన్స్ యూ గెట్ ఏ, ఇంక ఇది సింపుల్ క్వశ్చన్ రా. ఏ వాల్యూ వచ్చిన తర్వాత ఇది సింపుల్ క్వశ్చన్ ఇంకా అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి నువ్వు చేయాల్సిన క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to 1, ఇంటిగ్రల్ 1 to 3 స్టెప్ క్వాడ్రాటిక్ క్వశ్చన్ రా. నేను చెప్పట్లేదు, చేయండి. x² minus 2x minus 2 dx, స్టెప్ ఆఫ్ క్వాడ్రాటిక్. ఓకే, మనం చేసాం ఒకటి, అది ఆలోచించుకుంటూ చేయండి. ఓకే, ఇంకోటి అట్లానే ఇంటిగ్రల్ -1 to 1 x² into e power step x³. ఓకే, క్లియర్లీ x² u అవుతుంది. యూ కూడా కాదు అసలు, డైరెక్ట్ ఇది నీకు చెప్తా చూడండి, చెప్తా. ఇది ఇంటిగ్రల్ -1 to 1
కొంచెం చెప్తాను, మిగతాది మీరు చేసేసుకోండి. స్టెప్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ప్రాక్టీస్ జరగాలి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ జరగాలి. ఓకే, సో ఈ పవర్ స్టెప్ ఎక్స్ క్యూబ్ అనేది డిపెండ్స్ ఆన్, అది కాన్స్టెంట్ ఖచ్చితంగా. ఎక్స్ క్యూబ్ బై 3 అయిపోతుంది, ఇంటీగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 3. సో క్లియర్లీ -1 2 లిమిట్స్ సపరేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా, అది ఆబ్వియస్లీ నీకు. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ని -1 to 1 చూడండిరా. ఓకే, నెక్స్ట్ π/4 to π/2 cot power nx క్వశ్చన్ ఉంది. లిమిట్ n tends to infinity, దాని మీద ఉన్నాయి క్వశ్చన్స్. 2 to 2 e power x minus step x, and this you can solve. జీరో టు పై mod sin 2x. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం, అవి రిపీట్ అవుతూ వస్తున్నాయి చూడండి. చూడండి క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to 1 i m comma n equals to ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 dx. Then for m and n greater than or equals to 1, మనం అడిగింది ఏంటంటే దెన్ ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 plus x power n minus 1 by 1 plus x whole power m plus n dx is equals to some k into I m comma n. Find k అది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆలోచించండి ఒకసారి స్టెప్ ఏంటో వినే ముందు. ఓకే, సో ఇప్పుడు చూడండి అప్రోచ్. ఫస్ట్ అయితే ఎక్స్కి పవర్ m minus 1 ఉంది, తర్వాత ఎక్స్కి పవర్ n minus 1 ఉంది. సో ఎక్స్కి పవర్ n minus 1 ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూ రీప్లేస్ 1 minus x ఈక్వల్స్ టు t, ఎక్స్ని 1 minus xని టీతో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది అండి? ఫస్ట్ x 0 అయితే t వాల్యూ 1, x 1 అయితే t వాల్యూ 0, అండ్ వీ హ్యావ్ x వాల్యూ 1 minus t అంటే 1 minus t హోల్ పవర్ m minus 1 ఇంటూ t పవర్ n minus 1 ఇంటూ dx అంటే మైనస్ dt. ఆ మైనస్ ఇక్కడ పంపించేస్తే లిమిట్స్ ఇంటర్చేంజ్ అయిపోతే 0 to 1, ఇంకా t తీసేసి x అని రాసేయచ్చా, x పవర్ n minus 1 ఇంటూ 1 minus x హోల్ పవర్ m minus 1 dx. ఇది చూడండి ఇప్పుడు. సో రెండు ఇంటిగ్రల్స్, x పవర్ m minus 1 కావాలి, x పవర్ n minus 1 కావాలి, రెండు కావాలి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది ఇదిరా, ఇక్కడ మనకు కావాల్సింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 1 plus x అనే టర్మ్ డినామినేటర్లోకి వెళ్ళాలి. చూడండి సార్ జాగ్రత్తగా, 1 plus x అనే టర్మ్ డినామినేటర్కి వెళ్ళాలి అంటే నువ్వు తీసుకునే సబ్స్టిట్యూషన్ ఎలా ఉండాలి? ఇది i m కామా n, ఇది కూడా i m కామా n. సో లెట్స్ సింప్లిఫై దిస్. ఒకటి వచ్చేస్తే ఇంకోటి కూడా m అండ్ n ఇంటర్చేంజ్ చేసేస్తే అయిపోతుంది మనకు వచ్చిన ఆన్సర్లో. ఇప్పుడు ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఎక్స్ని దేంతో రీప్లేస్ చేస్తే నాకు డినామినేటర్లో 1 plus x వస్తుంది?
what I'll do is replace x with 1 by 1 plus x. That is what you need to do. Replace x with 1 by 1 plus x or x by 1 plus x. చూద్దాం. సబ్స్టిట్యూషన్ 1 by 1 plus x తీసుకుంటే 1 తీసుకుంటే ఏమొస్తుంది, 1 by 1 1 minus 1 by 1 plus x అంటే x మిగులుతుంది కదా. ఓకే డన్. ఆ x తీసుకున్నా ఓకేరా, x by x plus 1 or 1 by 1 plus 1, ఫైనల్గా నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో dx అంటే -1 by 1 plus x whole square dx. జాగ్రత్త చూడండి. ఇప్పుడు లిమిట్స్ x 0 పెడితే 1 by 1 plus t హడావిడి 1 plus t minus 1 by 1 plus t whole square dt అని రాస్తాం. సో లిమిట్స్ x 0 అయితే x equals to 1 by 1 plus t. అయితే 1 by 1 plus t కుదరదు, 1 by 0 అవుతుంది కదా. మళ్ళీ t by 1 plus t తీసుకుంటే సింపుల్ యాక్చువల్లీ. అదే చేద్దాం. t by 1 plus t, ఇప్పుడు ఇది ప్లస్ 1 by 1 plus t వేసుకొని అయిపోతుంది, అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. సరే, x 0 అయితే t కూడా 0, x 0 అయితే t 0, x 1 అయితే t నాట్ పాసిబుల్. అబ్బా ఇది రావట్లేదు ఇక్కడ. ఇన్ఫినిటీలోకి వచ్చేస్తుంది కదా. సరే, లెట్స్ సి, 1తోనే చేద్దాం, ఇంకా అదే కొంచెం ఈజీగా వస్తుంది. సరే, x ఈక్వల్స్ టు 1 by 1 plus t, dx అంటే -1 by 1 plus t హోల్ స్క్వేర్. x 0 అయినప్పుడు t అనేది ఇన్ఫినిటీ రా, 1 by 0 కదా, ఇన్ఫినిటీ, t ఈజ్ ఇన్ఫినిటీ. అండ్ దెన్ వెన్ x ఈజ్ 1, t ఈజ్ 0 to infinity, అండ్ x ప్లేస్లో 1 by 1 plus t, 1 by 1 plus t whole power n minus 1 into 1 minus 1 by 1 plus t అంటే t by 1 plus t whole power m minus 1 into minus 1 by 1 plus t whole square dt. ఓకే, ఈ మైనస్ ఇక్కడ ఇచ్చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూ విల్ గెట్ 0 to infinity 1 plus t whole power m plus n by 1 plus t whole square. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతారు. అంటే వాట్ యూ గెటింగ్, t power m minus 1 by 1 plus t whole power m plus n dt. ఓకే, ఇది ఈ పార్ట్ని సింప్లిఫై చేస్తే, ఓకే, ఇది ఎట్లా వస్తుంది. అదే నువ్వు దీన్ని తీసుకున్నావు అనుకో, ఉన్నది ఉన్నట్టే సింప్లిఫై చేస్తుంటే ఇదేమొచ్చేది నీకు, 0 to infinity ఇది dt t power n minus 1 by 1 plus t whole power m plus n వచ్చేది. ఓకే, dt, ఓకేనా. ఇన్ఫినిటీ టు 0 వస్తుందా, ఇన్ఫినిటీ టు 1 రావాలి కదా, అప్పుడే మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే వస్తుంది.
వాల్యూ 1 అయినప్పుడు t ప్లస్ t వాల్యూ 0 అయినా. సరే చూడండి, 0 to ఇన్ఫినిటీ ఎలా ఉంచేద్దాం ఏం కదా. నువ్వు ఫైనల్గా ఇది ఏమొస్తున్నా నీకు 0 to ఇన్ఫినిటీ రెండు యాడ్ చేస్తే 2i ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 ప్లస్ x పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ x హోల్ పవర్ m ప్లస్ 1. అప్పుడప్పుడు ఏదన్నా షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ తగులుతూ ఉంటాయి కదా, టైం టేకింగ్ అనమాట కొంచెం. ఓకే, సో 0 to ఇన్ఫినిటీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దీన్ని నేను 0 to 1లో ఒకటి 1 to ఇన్ఫినిటీ ఒకటి రాస్తాను. జాగ్రత్త చూడండి, ఎందుకంటే మన క్వశ్చన్లో అడిగింది 0 to 1, మనకు వచ్చిందేమో 0 to ఇన్ఫినిటీ. అవునా, క్వశ్చన్లో అడిగింది 0 to 1, మనకు వచ్చింది 0 to ఇన్ఫినిటీ. కాబట్టి 0 to 1 వచ్చేలాగా ఒకటి ప్లస్ 1 to ఇన్ఫినిటీ. ఈ 1 to ఇన్ఫినిటీని 0 to 1 రావాలంటే ఎట్లా రా, 1 ఇన్ఫినిటీ 0 1లా మారాలంటే x ఈక్వల్స్ టు 1/t అనే సబ్స్టిట్యూషను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో ఇది నీకు 2 టైమ్స్ ఆఫ్ 0 to 1 వచ్చేస్తుంది అనమాట. 0 to 1 సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయ్యి k వాల్యూ మళ్ళీ 1 వచ్చేస్తుంది. అది సేమ్ ఫంక్షన్స్ అనమాట రెండు. చూడండి, నార్మల్గా చేసాం, ఇది 1 డినామినేటర్లో 1 ప్లస్ x రావాలంటే ఏం చేయాలి అనుకొని ఎక్స్ని 1/1 ప్లస్ tతో రీప్లేస్ చేసాం, అంతా బాగానే ఉంది. కాకపోతే లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ అని వచ్చింది. అవునా, ఆ 0 to ఇన్ఫినిటీ లిమిట్ని నేను 0 to 1 మార్చాలి మళ్ళీ, కానీ నాకు 0 to ఇన్ఫినిటీ ఉంది. కాబట్టి ఏం చేస్తాం, 0 to 1 ప్లస్ 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఇంకొక లాజిక్, 1 to ఇన్ఫినిటీ అర్థమవుతుందా, 1 ఇన్ఫినిటీ 0 1లా మారాలంటే రెసిప్రోకల్ సబ్స్టిట్యూషన్ రావాలి, x ఈక్వల్స్ టు 1/t. అది ఓకే. నెక్స్ట్ ట్వంటీ 21లో ఉన్నాయి ఇంకొన్ని. దిస్ ఇస్ ఫైన్. పీరియాడిక్ ఫంక్షన్ ప్రాపర్టీ ఒకటి ఉందో చేయండి, ఎత్తుకొని చేయండి రా. 2021 క్వశ్చన్లో ఉన్నాయి. జీరో టు 10 ఇంటిగ్రల్ 0 to 10 స్టెప్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ స్టెప్ ఎక్స్ బై ఈ పవర్ x మైనస్ 1 dx. ఈ పవర్ x మైనస్ 1 dx. ఓకే, సో ఇప్పుడు ఆ స్టెప్ ఎక్స్ అనేది 0 to 1, 1 to 2, 2 to 3 ఇవన్నీ మారిపోతూ ఉంటాయి అవి. సో ఎక్స్ వాల్యూ 0 to 1 ఉన్నప్పుడు వరుస సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే, స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే 0 to 1 అవసరం లేదు, ఇంకా 0నే అయిపోతుంది. 1 to 2 1 ఇంటూ ఈ పవర్ 1 బై ఈ పవర్ x మైనస్ 1 dx ప్లస్ 2 to 3 2 ఇంటూ ఈ పవర్ 2 బై ఈ పవర్ x మైనస్ 1 dx. అంతేనా. నెక్స్ట్ 3 to 4 ఇంకా అది వెళ్తూ ఉంటుంది, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఇది ఒక్కటి అబ్జర్వ్ చేస్తే నీకు సీక్వెన్స్ వస్తుంది, ఎందుకంటే అన్ని ఇంటిగ్రల్ సింప్లిఫై చేసేలా క్వశ్చన్ క్రియేట్ అవ్వదు ఎప్పుడైనా కానీ. ఆ 2 ఇంటిగ్రల్ చేసేస్తే మిగతా వాటికి ఏమొస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఈ పవర్ 1 ఇంటూ ఆ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏంట్రా, మైనస్ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ లిమిట్స్ ఫ్రమ్ 1 to 2. సో ఈ పవర్ 1 ఆఫ్ ఫస్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 పెట్టేస్తే ఈ పవర్ 0 మైనస్, నెక్స్ట్ 2 పెట్టేస్తే ఈ పవర్ మైనస్ 1. అది ఓకే. ఇదేం వస్తుందండి, ఇంకొకటి చేస్తే నీకు సీక్వెన్స్ అర్థమైపోతుంది. సో 1 టైమ్ ఆఫ్ 1 ఇంటూ ఈ పవర్ 1 ఇంటూ అది, నెక్స్ట్ ఇది 2 ఇంటూ ఈ పవర్ 2 ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఆఫ్ లిమిట్స్ ఫ్రమ్ 2 to 3. సో ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అది ప్లస్ అయిపోతుంది. 1 మైనస్ 2 అంటే మైనస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2. అది దట్ ఈస్ వాట్ యూ గెటింగ్. 3 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 కదా. ఇప్పుడు మొత్తం మల్టిప్లై అయ్యింది మళ్ళీ 1 ఆఫ్
e పవర్ 1 మైనస్ e పవర్ 0. ఇదేమో 2 ఆఫ్ e పవర్ 1 మైనస్ e పవర్ 0. నెక్స్ట్ ఇది 3 ఆఫ్ e పవర్ 1 మైనస్ e పవర్ 0 వస్తుంది. అంతే కదా, 3e క్యూబ్ ఉంది, 1 మైనస్ ఎక్స్ 3 to 4 రాస్తాం, ఇంకా అది బేసిక్గా జరుగుతుంది అక్కడ. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ నీకు ఇంకా అది e పవర్ 1 మైనస్ 1 కామన్ తీసేస్తే వీ హ్యావ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎన్ని వస్తారా అట్లా 1 నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ ఇంటీరియర్లో 9 to 10 వస్తుంది, అంటే 9 టర్మ్స్ ఉన్నట్టు. అంతే కదా, విచ్ ఇస్ 9 into 10/2 45 ఆఫ్ e మైనస్ 1 దాని ఆన్సర్ అట్లా. అది ఓకే, అర్థమైనా, మొత్తం సింప్లిఫై చేయకూడదు. ఇంటిగ్రల్ 0 to రూట్ ఆఫ్ π/2 స్టెప్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఎక్కువ వీడియోలు వచ్చినాయి ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రల్లో మోడల్స్ ఎక్కువ, ప్రాపర్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. గత లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తే డెఫినెట్ ఇంటిగ్రల్ మీద మాత్రం క్వశ్చన్స్ పేలిపోతున్నారు. యాక్చువల్గా మంచి కష్టంగానే ఇస్తున్నారు క్వశ్చన్ పేపర్లో డెఫినెట్ మీద. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఇది క్వశ్చన్. ఇప్పుడు స్టెప్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూస్ అనేవి నీకు 0 to రూట్ π/2 ఉన్నాయంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఎలా ఉన్నట్టు 0 to π/2 ఉన్నట్టు. π/2 అంటే నీకు 1 పాయింట్ సంథింగే కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1 ఒక ఇంటర్వెల్, 0 to 1లో స్టెప్ ఎక్స్ స్క్వేర్ అనేది 0 అయిపోతుంది. సో స్టెప్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్ ఉన్నట్టు నీకు అక్కడ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to రూట్ π/2 అన్నీ ఎక్స్ స్క్వేర్ అంటే 1 నుంచి 1 పాయింట్ సంథింగ్ అంటే 1 ఉన్నట్టు, 1 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, క్లియర్లీ నీకు ఇది అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ అనేది 0 పాయింట్ సంథింగ్ రా. కాస్ ఎక్స్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అనేది 0 పాయింట్ సంథింగ్ కాబట్టి స్టెప్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ 0 అంటే ఇది 0 పాయింట్ సంథింగ్, విచ్ మీన్స్ స్టెప్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ 0 అయిపోయినట్టు. సో దిస్ ఈజ్ 0 మైనస్ కాస్ ఎక్స్. 0 నుంచి 1 అంటే 1 రేడియన్ రాదు, అంటే అప్రాక్సిమేట్గా 57 degrees. సో కాస్ ఎక్స్ పాజిటివ్, సో ఓవరాల్గా నెగిటివ్. సో స్టెప్ ఆఫ్ మైనస్ 0 పాయింట్ సంథింగ్ కాబట్టి -1 అవుతుంది. సో -1 ఆఫ్ 1 మైనస్ 0, దట్ ఈస్ ది ఆన్సర్, -1. ఓకే, అట్లా. నెక్స్ట్ సరే, ఇక్కడ వదిలేస్తున్నాను. ఇందులో మీకు ఇంకోటి ఉందిరా, in ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 to e x పవర్ 19 ఇంటూ లాగ్ mod x హోల్ పవర్ n dx. ఓకే, సో క్లియర్లీ mod x తీసేయచ్చు, mod తీసేయచ్చు, x అని చేసేయచ్చు, తర్వాత log x హోల్ పవర్ n u అనుకుంటాం, x పవర్ 19ని v అనుకుని సాల్వ్ చేసేస్తాం. అడిగిన క్వశ్చన్ ఏంటంటే where n belongs to natural numbers, if 20 into I20 is equals to alpha into I9 plus beta into I8, then alpha comma beta ఏంటని అడిగారు. నువ్వు జనరలైజ్ చేసుకో క్వశ్చన్ని. x పవర్ 19 అంతే ఉంచుతాం కదా. ఇప్పుడు ఈ n ప్లేస్లో n అలానే ఉంచేసి in n-2 in -2 in -1 in -2 మధ్య రిలేషన్ వచ్చేలా చూసుకో, అంతే అయిపోతుంది. ఓకే, నా ఆర్ in -1 ఆ తర్వాత in -1 in -2 వస్తుంది, ఆ రెండు యాడ్ చేయటం ఏదో ఒకటి ట్రై చేయండి అది. అండ్ ఆల్సో ఇంటిగ్రల్ 0 to 10 చూడండి, ఆ స్టెప్ ఫంక్షన్స్ వస్తూనే ఉన్నాయి. సైన్ ఆఫ్ 2πx బై ఈ పవర్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే ఫ్రాక్షనల్ వాట్ ఎక్స్ అని రాసేసుకోవచ్చు, అది ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఫస్ట్ పెద్ద నెంబర్ ఉందా ఇక్కడ, సైన్ 2πx. స్టెప్ లోపల సైన్ 2πx ఉంది, హూస్ పీరియడ్ ఈజ్ వాట్ 2π/2π 1 రా, అంతే కదా. సైన్ పీరియడ్ 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ 1.
ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ కాబట్టి దీనికి కూడా పీరియడ్ ఏంటి 1. సో ఓవరాల్గా ఈ ఫంక్షన్కి పీరియడ్ 1 కాబట్టి 10 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 స్టెప్ ఆఫ్ సైన్ 2πx బై ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్. ఇంకా ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ని ఎక్స్ అని రాసేయచ్చురా, అవునా కదా? సో 0 to 1/2 ఒకటి, 0 to 10 టైమ్స్ ఆఫ్ 0 to 1/2 ఒకటి చేస్తావు, 1/2 to 1 ఒకటి చేస్తాం. 0 to ఎక్స్ వాల్యూస్ 0 to 1/2 ఉన్నాయంటే యాంగిల్స్ ఎలా ఉన్నట్టు 0 to π అంటే ఫస్ట్ క్వాడ్రంట్. స్టెప్ వాల్యూ అది సైన్ వాల్యూ పాజిటివ్ కాబట్టి స్టెప్ వాల్యూ 0. నెక్స్ట్ 1/2 to 1 అంటే π to 2π. థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ నెగిటివ్, సో మైనస్ స్టెప్ ఆఫ్ -0 పాయింట్ సంథింగ్ -1 dx. ఇది ఒక్కటి సింప్లిఫై చేస్తే అయిపోయింది అంతే. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఇవన్నీ ఇంకా నార్మల్ క్వశ్చన్స్. అండ్ ఆ స్టెప్ ఎక్స్ బై పై అదొకటి వచ్చింది, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డెఫినెట్ ఇంటిగ్రేషన్ కష్టం రా, క్వశ్చన్స్ కూడా కష్టంగానే వస్తాయి ఖచ్చితంగా. అబ్జర్వేషన్ ఇంకా అది చాలా ఏళ్ళ నుంచి అలానే వస్తుంది పేపర్. ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, చూడండి ఈ మోడల్ క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ మేబీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, బట్ స్టిల్ 0 to π/2 కాదు. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ ఒక 2 వీడియోస్ ముందు వచ్చినట్టుంది ఈ మోడల్ క్వశ్చన్, ఒకటి గుర్తుందా? ఓకే, 0 to π/2 రా, లిమిట్స్ చూడండి. 0 to π/2 అంటే కాన్స్టెంట్ అవ్వబోతుంది అది. ఆ సైన్ ఎక్స్ ఒక్కటి బయట లాగేస్తే సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై డివై, దట్స్ ఇట్. ఓకే, ఒకటి ఇక్కడ నుంచి తెలుస్తుంది ఎఫ్ ఆఫ్ 0 = 0 అని తెలుస్తుంది, అవునా కదా? ఎక్స్ 0 పెట్టేస్తే ఎఫ్ ఆఫ్ 0 0 ప్లస్ సైన్ 0 0 అయిపోతుంది. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 0 to π/2 కాస్ వై ఎఫ్ ఆఫ్ వై డివై అనేది కాన్స్టెంట్. ఓకే, లెట్స్ సే కాన్స్టెంట్ అనేది తీసుకోండి, విచ్ మీన్స్ ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ కే ఇంటూ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ కే ఇంటూ సైన్ ఎక్స్. నౌ వాట్ ఈస్ కే? కే అంటే ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ వై, నేను ఎక్స్ అని తీసేసుకుంటాను ఇంకా, కాస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ k sin x dx. So which will give you integral 0 to π/2 cos x dx, x cos x dx pi parts plus k into integral 0 to π/2 sin x into cos x dx. ఇదంతా సింప్లిఫై అయిపోయే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇదొక వాల్యూ వస్తుంది, ఇదొక వాల్యూ వస్తుంది, ఇదంతా ఈక్వల్ టు కేనే కదా మళ్ళీ. సో ఇక్కడ నుంచి కే వాల్యూ వచ్చేస్తుంది. ఇఫ్ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ కే యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతే, డన్ అక్కడితో. ఓకే, నెక్స్ట్ Okay, let's move on to 2022 questions. ఇవి ఇంకా పెడతారా చూడండి. కొంచెం డిఫరెంట్గానే డిస్కస్ చేస్తూ వెళ్తాను, చూడండి.
ఆ ఫస్ట్ క్వశ్చన్ ఇందా చెప్పుకొని మోడలే మళ్ళీ ఏబి అనుకొని కాన్స్టెంట్స్ని సింప్లిఫై చేసుకోవటం. దెన్ లిమిట్ యాజ్ సిగ్మా ఉంది క్వశ్చన్. ఓకే నా ఇంటిగ్రల్ 0 to π పక్కన 48/π/4 అనేది కూడా అనే టర్మ్ కూడా ఉంది. సరే 3πx² - 2 - x³ sin x/1 + cos²x. ఇది ఈ క్వశ్చన్ నాకు గుర్తుంది, చాలా ఓపికతో చేయాలి ఇది అయ్యి అనుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఇంకేం చేయలేం కదా, ఎక్స్ని π - xతో రీప్లేస్ చేయడం ఒక్కటే ఉంది మీ దగ్గర ఆప్షన్. సో ఇంటిగ్రల్ 0 to π ఇదంతా మారట్లేదుగా, ఇదంతా అలానే ఉంటుంది. 3π/π - x² - π - x³. ఓకే, ఇది టర్మ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇంటూ sin x/1 + cos²x dx. మొత్తం సింప్లిఫై చేయండి, క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ. కంప్లీట్లీ సింప్లిఫై దిస్ అండ్ యాడ్. నెక్స్ట్ i + i చేస్తాయి, లెంత్ వస్తుంది బట్ స్టిల్ చేయండి. ఇంకోటి క్లియర్లీ నీకు -2 to 2 mod of x³ + x e power x mod x + 1 dx. సో పైన ఉన్నది, సో ఎక్స్ని -xతో రీప్లేస్ చేస్తావు, యూ గోయింగ్ టు గెట్ -2 to 2. ఇది అయ్యి సేమ్ ఫంక్షన్ అయితే రావట్లేదు, mod of x³ + x వస్తుంది బై 1/e power x mod x, అదే e power - x mod x, e power - x mod x + 1. దీన్ని 1/e power x అని రాసేస్తాం. తర్వాత i + i చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం. ప్లస్ చేస్తే దిస్ వాట్ యూ గోయింగ్ టు గెట్ -2 to 2 mod of x³ + x. మిగతా అంతా క్యాన్సిల్ అయిపోతుందిరా i + i చేసాక. చూడండి చేసిన మోడల్సే జాగ్రత్త చేయాలి. ఇంకోటి ఇంటిగ్రల్ cos x to 1 t² f of t dt is equals to sin³ x plus cos x. ఓకే, అండ్ ఫైండ్ f dash of 1/√3 అడిగారు. అంటే f dash x కావాలంటే f of x కావాలి, f of x కావాలంటే సరే చూడండి నా చూడరా, మీకు ఐడియా ఇక్కడి నుంచే రావాలి. ఇంకా లిమిట్స్లో ఎక్స్ ఉంది, ఎక్స్ వేరియబుల్ ఉంది, ఫంక్షన్ ఏమో ఇంటిగ్రల్ ఏమో విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నావు అంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సిందే, తప్పదు. మైనస్ అప్పర్ లిమిట్ ఎట్లాగూ లేదు, లోవర్ లిమిట్ cos² x ఇంటూ f of cos x ఇంటూ cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x. అప్పర్ లోవర్ లిమిట్ డిఫరెన్షియేషన్ కూడా చేయాలి కదా, ఈక్వల్స్ టు 3 sin² x ఇంటూ cos x ప్లస్ cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x. డన్. ఇది టర్మ్. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ క్యాన్సిల్, f ఆఫ్ cos x ఇంటూ sin x, sin x, sin x క్యాన్సిల్ రా బోత్ సైడ్స్. f of cos x into cos² x equals to 3 sin x into cos x minus 1. cos² x డివైడ్ చేసేయండి, f of cos x is equals to cos² x తో డివైడ్ చేసేస్తే కింద cos x మిగులుతుంది, 3 tan x minus secant² x. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. f dash x కావాలి. సరే నేను అన్నట్టు ఆ f dash xకి సరే ఓకే f dash x f of x ఫైండ్ చేయమన్నాం అనుకో, అసలు ఇదంతా కదరా, f of xే కావాలి నాకు, f of cos x కాదు. f of cos x ఉందా, cos xని తీటా అని తీసుకొని చేశాను అనుకో, cos x తీటా అయితే f of తీటా is equals to 3 into root of 1 minus theta square sin theta కదా.
అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే కదా. కాస్ ఎక్స్ తీటా ఎందుకు మళ్ళీ కాస్ ఎక్స్ వై అనుకొని చేద్దాం, మరి టీ అనుకొని చేద్దాం. కాస్ ఎక్స్ టీ అయితే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ సైన్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ టీ స్క్వేర్. దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, నౌ డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ఇంటూ టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 2 ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. మళ్ళీ సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసేస్తే వీ హ్యావ్ 3 మైనస్ 2 టాన్ ఎక్స్. ఓకే, మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ రూట్ 3 రా, ఎఫ్ డాష్ ఆఫ్ 1/√3 సారీ ఎఫ్ డాష్ ఆఫ్ 1/√3 కావాలంటే కాస్ ఎక్స్ ప్లేస్లో 1/√3 పెట్టి సాల్వ్ చేస్తే అయిపోయింది. దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ. ఓకే, సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసింది. ఇక్కడ నువ్వు ఎఫ్ డాష్ టీ డిఫరెన్షియేట్ చేసి టీ ప్లేస్లో 1/√3 పెట్టచ్చు, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఏదైనా. ఓకే ఓకే, నెక్స్ట్ చేసినవా సరే, ఇదొకటి. లిమిట్ n tends to infinity 1/2 power n of 1/root of 1 minus 2 power n plus 1/root of 1 minus 2/2 power n plus 1/root of 1 minus 3/2 power n plus and so on plus 1/root of 1 minus 2 power n minus 1/2 power n. This is what we have. క్లియర్గా కనిపిస్తుంది కానీ లిమిట్ సిగ్మా అని, కానీ 2 power n ఉంది. 2 power n ప్లేస్లో n ఉండుంటే అయిపోయేది కదా హ్యాపీగా. ఒకటి ఏం చేస్తామంటే 2 power nని టీ అని తీసుకుంటా, ఆర్ ఓకే కదా 2 power n టీ అని తీసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది, లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ కొంచెం క్లారిటీగా ఎం అని తీసేసుకున్నాం, ఎం అని తీసుకుంటే లిమిట్ ఎం టెన్స్ టు ఇన్ఫినిటీ 1/m అంతే కదా. n ఇన్ఫినిటీ అయితే 2 power ఇన్ఫినిటీ అది కూడా ఇన్ఫినిటీ కదా. 1/m 1/root of 1 minus 1/m plus 1/root of 1 minus 2/m and so on plus 1/root of 1 minus m minus 1/m. ఇప్పుడు సిగ్మాలో కన్వర్ట్ అయిపోతుంది. లిమిట్ m tends to infinity 1/m into sigma r equals to 1 to m minus 1 1/root of 1 minus r/m. ఇప్పుడు దీన్ని లిమిట్ సిగ్మా తీసేసి ఇంటిగ్రల్ 0 to 1 1/root of 1 minus x dx. సో 2 root 1 minus x by x coefficient minus 1 అది ఇంటిగ్రల్ 0 to 1 పెట్టేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, మిగతా అంతా దట్ ఈస్ ఫైన్. ఇంకా ఓకే చాలు ఇంక ఇవి, చలో.